ఇక ఇంటికి వచ్చేసేలోపు అత్తమ్మ అక్క వాళ్ళైతే వంటలైతే ప్రిపేర్ చేసేసారు. నేనైతే వడలు వేసేసాను. ఇంకా అమ్మ వాళ్ళని విందుకైతే పిలిచాను కదా, అమ్మ వాళ్ళైతే ఆన్ ది వేలో ఉన్నారని చెప్పి అన్నారనమాట. కొత్త కోడలు ఏం వంటలు చేశారు అని చెప్పి మా ఇంట్లో వాళ్ళు మా అక్క వాళ్ళని అడిగితే, అన్ని వంటలు మీ పాపనే చేసిందమ్మా అని చెప్పి అనింది మా అక్క. సో స్వీట్ కదా. అయితే మా చెల్లెలు వచ్చేసి మా అక్కకు అంత సీన్ లేదు లేక నిజం చెప్పు అని చెప్పేసి అనేసింది అనమాట. ఆఫ్టర్ ఫ్లాప్ మూవీ చేయడానికి మా చెల్లెలు ఒక్కటే సరిపోతుంది. ఇంకా మా ఇంట్లో స్పెషల్స్ అయితే వడలు, చికెన్ కర్రీ, అలాగే మటన్ కర్రీ, ఇంకా కలర్ రైస్, పెరుగు పచ్చడి, ఇంకా పుల్లగూర చేశారు, గోంగూర పచ్చడి. ఇంకా ఇది మా గ్యాంగ్ అనమాట. మా అమ్మ నాన్న తినేసిన తర్వాత ఇంకా మేమందరం కలిసి తిన్నాం అనమాట. ఇక హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ ఇక్కడైతే ఫుడ్ అయితే తినేసాం అనమాట. మా అక్క అయితే ఈ శారీ గిఫ్ట్ ఇచ్చారు, నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఈవినింగ్ సెలబ్రేషన్స్ అని చెప్పాను కదా, సో ఇంకా చర్చి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. అప్పటికే సెలబ్రేషన్స్ అంతా స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ పిల్లలంతా కూడా చాలా మంచిగా డాన్స్ చేశారు, అలాగే స్క్రిప్ట్ కూడా మంచిగా చేశారనమాట. అంటే ఆ దేవుడు ఎలా పుట్టారు, ఎలా ఈ సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి అని చెప్పేసి చాలా మంచిగా ఉన్నాయి. ఇంకా నా అవుట్ఫిట్కి వచ్చేసరికి ట్రయల్ వేసుకొని డ్రెస్సులు తీసుకోవాలని చెప్పి బుద్ధి వచ్చింది. యాక్చువల్గా నేను తీసుకునేది ఒక సైజ్ అయితే అది ఓవర్ ఎక్సెల్ సైజ్ వచ్చేసింది. నేనైతే చాలా సాడ్గా ఫీల్ అయ్యానబ్బా ఆ మాటకైతే. ఇంకా మొత్తానికైతే క్రిస్మస్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము, చాలా మంచిగా అనిపించింది. ఇంకా మా తమ్ముడు మా చెల్లెలు కూడా ఈ సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. ఐఎమ్ సో హ్యాపీ.